హలో ఫ్రెండ్స్, గైస్ నేనండి మీ నైనేష్ సత్య ఛానల్. ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన దుర్గాపురం అంటారు. దుర్గాపురం దగ్గర దుర్గమ్మ తల్లి వెలిశారు. ఇక్కడ ఈ తల్లి పేరు మీద ఒక గ్రామం కూడా ఉంది. ఇక్కడ బయట ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇదిగో చూడండి గుడి. చాలా సత్యమంతురాలు, చాలా చాలా అంటే చాలా సత్యమంతురాలు. మనం ఏమన్నా అనుకుంటే నాకైతే ఓకేగా జరుగుతాయి ఏదైనా సరే. ఇది లొకేషన్ అంటే బయట రోడ్డు, అది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ఎయిర్పోర్ట్కి వెళ్తారనమాట. ఇటు గన్నవరం వెళ్తారు. ఇది రోడ్డు, మెయిన్ రోడ్డు, హైవే పక్కన అనమాట. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే దుర్గమ్మ తల్లి వెళ్ళవటం అనేది జరిగినాక ఈ గ్రామానికి కూడా దుర్గాపురం అని చెప్పేసి పెట్టారు. నిన్న లెక్క అయితే నిన్న సింహం దూరం అనమాట. నిన్న పెట్టాలి వీడియో, శుక్రవారం ఖాళీ లేదని చెప్పేసి అన్నారు. శుక్రవారం వద్దులేమ్మ ఖాళీ లేదని చెప్పేసి అన్నారు. శనివారం నాడు వచ్చాను. మా అమ్మవారు చుట్టాపల గుడి అనమాట. బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియాలి కదా. నాకు ఏయో లాభాలు వస్తాయని కాదు ఫ్రెండ్స్, చేయాలనిపిస్తుంది, చేస్తున్నాను. యూట్యూబ్ నైనేష్ సత్య అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి, నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. ఇట్లా వెళ్ళాలన్నమాట. దోస్తాము, ఇదిగో దోస్తాము చూడండి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. బయట అనమాట, గుడి బయట. చూసారా ఫ్రెండ్స్? అమ్మవారిని కూడా చూపిస్తూ ఉండండి. నా ఛానల్లో నైనేష్ సత్య ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుస్తలేదు కదా. వేపన పంతులు గారు ఆ అమ్మవారిని అలా చూడండి ఫ్రెండ్స్. అమ్మవారు ఎంతో సత్యంగా తల్లి, ఏదన్నా అనుకుంటే జరిగిద్ది. ఇక్కడ ఆషాఢం శారీ కూడా వేస్తారు. అది కూడా చూడండి ఫ్రెండ్స్. దూరంగా తీస్తాను, దగ్గరికి వెళ్తాను. ఆ తల్లి గుళ్ళోకి వెళ్ళి ఆ తల్లి గురించి చెప్తాను. మనం ఏదన్నా కోరికలు అనుకున్నా కానీ తీర్చే తల్లి. చాలా చాలా మంచిగా చూస్తారు. తల్లి సత్యంగల్లా తల్లి, చాలా సత్యంగల్లా తల్లి. చూడండి, ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో కొంచెం నాకు తెలియపరచండి కామెంట్ల ద్వారా. కరెక్ట్గా పూజ టయానికి వచ్చాము. పంతులు గారు పూజ చేస్తున్నారు. పంతులు గారు చాలా బాగా చేస్తారు. పూజ చేయిస్తారు, అర్చన చేస్తారు. ఒకవేళ మీరు ఎక్కడన్నా ఉన్నా కానీ వచ్చినా, మీరు హైవే పక్కనేనండి, గన్నవరం హైవే పక్కన ఉంటుంది గుడి. రండి, వచ్చి పూజ చేయించుకోండి, చాలా మంచి జరిగిద్ది. ఏదన్నా బళ్ళు కొనుక్కున్నా. చూసారా ఫ్రెండ్స్? మీరు ఒకవేళ రావాలనుకుంటే హైవే పక్కనే ఉంటుంది గుడి. పంతులు గారు మీరు రండి. గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ పక్కనే దుర్గాపురం అంటారు. ఈ అమ్మవారి పేరు మీద ఒక ఊరు ఉంది, ఒక గ్రామం ఉంది. ఆ తల్లి అలా అలంకరణ చేశారు పంతులు గారు. ఇక్కడ ఆయనే పూజ చేస్తారు, అర్చన చేస్తారు. వచ్చి చేయించుకోవచ్చు. అదిగో పక్కన వినాయకుడు ఉన్నారు. చూసారా ఫ్రెండ్? వినాయకుడు ఉన్నాడు.
మీరు కూడా చేయించుకోవచ్చు. సత్యంగల్లా తల్లి ఏమన్నా అనుకుంటే అయ్యిద్ది, వరాలు ఇచ్చిద్ది. సరేనా ఫ్రెండ్స్? సింహవాహనం ఎదురుగా, అమ్మవారి ఎదురుగా సింహవాహనం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది, ఎంత కనుల విందుగా ఉందో. అంత చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది. ఆ తల్లి గుళ్ళు అడుగు పెట్టినా కానీ ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుంది. హారతిస్తున్నారు చూడండి, చాలా చాలా బాగుంది. రెండు దండలు తెచ్చానా? గుడి చుట్టూ చూపిస్తాను, గుడిలో చూపిస్తాను. పంతులు గారు ఆరతి ఇచ్చారు కదా, మీరు కూడా వచ్చి అవే పక్కనే పూజ చేయించుకోండి ఫ్రెండ్స్, అర్చన చేయించుకోండి. గుడి బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది. చుట్టూ తిరుగుతున్నాను ఫ్రెండ్స్. ఈ తల్లి గురించి చెప్పాలనిపించింది నాకు, ఎప్పటి నుంచో చెప్పాలనిపించింది. ఈ గ్రామం అన్నమాట, వెనకాల ఇదిగో ఊరు దుర్గాపురం అంటారు. గ్రామం ఇళ్ళు కనపడుతున్నాయా, ట్యాంకీ, అంగన్వాడీ ఇళ్ళు, ఎంత గ్రామం, పెద్ద గ్రామం అయింది. ఎయిర్పోర్ట్ పక్కన, మన గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చెట్లు, పూల చెట్లు, అరటి చెట్లు. గెలేసింది ఫ్రెండ్స్ ఆ తల్లికి, అరటి గెల చూసారా, అరటి గెలేసింది. నేడు చెట్టు, పంతులు గారు వస్తున్నారు చూడండి, దండలు తీసుకొస్తున్నారు. శుక్రవారం పూజ జరిగిద్దండి ఇక్కడ. శుక్రవారం ఒక్క వారమేనా, మంగళవారం రోజు జరిగిద్దా ఎక్కువగా?